హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. అసలు కారణం ఏంటి, ఏమైంది అనేది నేను చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఇప్పుడు ఉన్న ఇల్లు వదిలి ఇంకొక ఇల్లుకైతే షిఫ్ట్ అవుతున్నాము. సో ఈరోజైతే పాలు పొంగిచ్చే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. సో పూజ చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాము. ఇంకా ఆ ఇంటికైతే వెళ్ళాలి. వెళ్ళే ముందు ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టి పూజ చేయమని అమ్మ చెప్పింది, అందుకే చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఇంకొక కొత్త ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మేమైతే పూజకంతా సిద్ధం చేస్తున్నాము. సో ఫస్ట్ పాలు పొంగించాలి కదా, దానికంటే ముందుగా మనం దేవుడి ఫోటోని పెట్టి కుంకుమ పెట్టి మొత్తం అంతా అరేంజ్ చేయాలి కదా, అదే చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ కొంచెం ముందుగా అయితే వెళ్తున్నాము. ఈ ఇంటికి వచ్చి 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రెంట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కొంచెం చేంజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశాము. ఎందుకో తెలియదు కానీ 5 ఇయర్స్ నుంచి అస్సలు చేంజ్ చెయ్యాలి అనే ఆలోచనే మాకు రాలేదు. ఎందుకంటే ఇక్కడ అలా అలవాటు అయిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది. లైక్ సొంత ఇల్లు లాగా మాకైతే అడ్జస్ట్ అయిపోయింది. కానీ ఇంకా రెంట్లు కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో అందుకని ఇంకా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఉన్న ఒకే ఇంట్లోనే కాకుండా మనం రెంటెడ్ హౌస్ అయితే ఎవ్రీ 3 ఇయర్స్కి వన్స్ చేంజ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. బట్ మాకైతే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి నెగిటివ్స్ కానివ్వండి, అలాగే పిల్లలు ఏడవడం, కొన్ని కిరిక్ లాగా ఉంటాయి కదండి, లైక్ మనకి డిస్టర్బెన్సెస్ లాగా. సో అలాంటిది అయితే ఏం లేదు. ఈ ఇంట్లో మాకైతే చాలా బాగానే ఉన్నింది. అందుకని చెప్పేసి మేము వెళ్ళదలుచుకోలేదు. అంటే ఒక 6 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ. వెళ్ళాలి అని అనుకోలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా చేంజ్ చేస్తున్నాము. బట్ సేమ్ ఫేసింగ్ ఇప్పుడు ఉన్న ఇల్లుకి ఎలా మనకి ఫేసింగ్ ఉంటుందో సో సేమ్ ఫేసింగ్ ఉన్న ఇల్లే చూసుకున్నాం మేమైతే. బట్ ఓకే, ఇక్కడ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా 1 BHK. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న ఇల్లు కూడా 1 BHK అండి. బట్ 3rd ఫ్లోర్లో, మేము ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇప్పుడు 3rd ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. బట్ మాకు లక్కీలీ లిఫ్ట్ అయితే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా లిఫ్ట్లో వెళ్ళి రావచ్చు. ఇంకా పైకి ఎక్కాలి దిగాలి అన్న టెన్షన్ కూడా లేదనమాట. సో ఇక్కడైతే నేను ఇంకా దీపం పెట్టి పూజ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా మనకి ఇది ఆషాఢ మాసం కదా, సో ఈ టైంలో చేయకూడదు అని అంటారు. ఈరోజు తొలి ఏకాదశి అండి. తొలి ఏకాదశి ఈరోజు చాలా బాగుంది దినం. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా కానీ చేసామన్నమాట పూజనైతే. ఇంకా షిఫ్ట్ అవ్వడం, పూజ అయిపోతే ఇంకా షిఫ్ట్ అవ్వడం మనకి లెక్క ఉండదు. సో అలా చెప్పారు ఇంట్లో పెద్దలు కూడా. సో అందుకని ఇంకా పూజ అయితే చేసేస్తున్నాము. సో ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదు అని నేను చెప్తాను. సో యాక్చువల్గా హస్బెండ్కి అయితే హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో 1 వీక్ నుంచి మేమైతే హాస్పిటల్లోనే ఉన్నాము. అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే పెట్టలేదండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. సో నిజంగా అలా ఇంకొకరు ఎవ్వరికి జరగకూడదు అనేది నేను కోరుకుంటున్నాను. కానీ ఏం జరిగింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. బట్ థ్యాంక్ గాడ్ మాకైతే దేవుడు మా మీద ఒక కన్నేసి ఉంచాడు. సో హ్యాపీగా ఆయన అయితే ఇంటికి వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైతే చాలా సేఫ్గా ఉన్నారు. సో ఇంకా పూజ అయితే అయిపోయింది. అండ్ పాలు కూడా పొంగి చేసాము. అండ్ మాకైతే స్టవ్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి స్టవ్ని తీసుకెళ్ళాలంటే కష్టం. ఇంకా ఆయన కూడా ఇంకా రెస్ట్లో ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా నా ఫ్రెండ్ దగ్గరే ఇది తీసుకున్నాం అన్నమాట, స్టవ్. ఎలక్ట్రికల్ స్టవ్ అయితే తీసుకొని ఇంకా అక్కడే అదేంటి పాలైతే పొంగి చేసాము. సో నాకైతే ఇక్కడ నా ఫ్రెండ్ ఉందండి. నేను ఇప్పుడు వెళ్తున్న ఇంటికి సేమ్ ఫ్లోర్లో నా ఫ్రెండ్ అయితే ఉంది. సో వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సో ఇల్లు బాగుందని చెప్పేసి ఇంకా సడన్గా అలా అడిగాను, ఇంకా దొరికేసింది, సేమ్ ఫ్లోర్లోనే దొరికేసింది. సో అది మా లక్. అండ్ నేను, మా అత్తమ్మ, అమ్మ, మా పిల్లలు ఇంతమంది వెళ్ళాము. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, వైఫ్ వాళ్ళిద్దరు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు పూజ అయితే చేస్తున్నారు. సో పూజ అయితే అయిపోయింది, పాలు కూడా పొంగిచ్చేసాము. ఇంకా షిఫ్ట్ అవ్వడమే లేట్ అనమాట. ఇంకా షిఫ్ట్ చేయడానికి కూడా మేము మూవర్స్ అండ్ ప్యాకర్స్లో అయితే బుక్ చేసుకున్నాము. లైక్ నో బ్రోకర్ యాప్లో మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఉంటుంది కదండి, సో అక్కడైతే బుక్ చేసుకున్నాము. మాకు తక్కువ ప్రైస్లోనే ఇంకా బుకింగ్ అయితే అయిపోయింది. మనం ఎప్పుడు కూడా నో బ్రోకర్ యాప్లో బుక్ చేసుకున్నప్పుడు సో వీకెండ్స్లో మాత్రం అసలు బుక్ చేసుకోకండి, వీక్ డేస్లోనే చేసుకోండి. నేను సాటర్డే సండే అడిగాను కానీ 6,000 చెప్పారు. కానీ నాకైతే ట్యూస్డేకి ఆఫర్ ఉండిందనమాట. సో ట్యూస్డే అయితే నేను బుక్ చేసుకున్నాను. ఆ రోజైతే మాకు
3.5కి అయితే వచ్చేసింది. చాలా హాఫ్ ప్రైస్ అయితే 50% అయితే మాకు తగ్గిందండి నిజంగానే. మొత్తం ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్, అలాగే డబల్ కాటు, సింగిల్ కాటు, కొన్ని టేబుల్స్ ఉన్నాయి, స్టడీ టేబుల్ అవన్నీ ఉన్నాయి. అన్నీ వేసి తర్వాత ఇంకొక 10 బ్యాగ్స్ కూడా చెప్పాను నేను. 10 బ్యాగ్స్ ఎందుకంటే మనకి మిగతా బట్టలు కానివ్వండి, మనకి పాత్ర సామాన్లు అన్నీ తీసుకెళ్ళడానికి అవి 10 బ్యాగ్స్ అయితే సరిపోతాయి. సో నేను అలా చెప్పాను అనమాట అన్నింటికి. ఇన్ కేస్ ఏదైనా వాళ్ళు చెప్పిన వాటికంటే ఇంకా ఎక్కువ అయితే గనక కొంచెం మనీ అయితే అడుగుతారు అని చెప్పారు. అంటే లైక్ ఒక 300-400 అలా మనం పైన ఇచ్చేస్తే ఇంకా మనకి అన్నీ కూడా తీసుకెళ్తారు. సో బెటర్ మీరైతే ఇంకొకసారి ఎప్పుడైనా మీరు షిఫ్ట్ చేయాలి అని అనుకుంటే వీక్ డేస్లో మాత్రమే బుక్ చేసుకోండి. నిజంగానే తక్కువ అవుతుంది. అండ్ వాళ్ళతో మనం బార్గెన్ చేయాలి. నేనైతే చాలా బార్గెన్ చేశాను. 3కి అయితే లాస్ట్ ఫిక్స్ చేయండి అని చెప్పాను. వాళ్ళు ఎలాగో వదలరండి, మనల్ని అసలు వదలరు, కాల్ మీద కాల్ చేస్తూనే ఉంటారు. సో మనం అప్పుడు బార్గెన్ చేస్తూ చేస్తూ వాళ్ళైతే డెఫినెట్గా తగ్గించేస్తారు. వాళ్ళు ఎంత చెప్పితే అంత డైరెక్ట్గా మనం యాప్లో బుక్ చేసుకుంటే గనక నిజంగానే మనకి ఎక్కువ పడుతుంది. అండ్ ఇంకొకటి ఏమంటే ఆన్ కాల్లో వాళ్ళు ఇప్పుడు కాల్ చేస్తున్నప్పుడే మనం బుక్ చేసుకోవాలి. అప్పుడు కూడా కరెక్ట్గానే మనకి వాళ్ళు ఎంత మాట్లాడింటే అది ఒక మనకి మెసేజ్ లింక్ లాగా వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మనమైతే బుక్ చేసుకోవాలి ఆన్ కాల్లో ఉన్నప్పుడే. వాళ్ళు కాల్ కట్ చేసిన తర్వాత బుక్ చేసినా కూడా మనకి మనీ ఎక్కువ అవుతుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటే. అండ్ ఇంకొకటి ఏమంటే ఇంకా పూజ మొత్తం అయిపోయింది. ఇక్కడ చిన్ని గౌరీలు, ముద్దు గౌరీలు అనమాట ముగ్గురు. మా అత్తమ్మ ఇక్కడ వాళ్ళ ముగ్గురికి ఫస్ట్ పసుపు కుంకం పెట్టి వాళ్ళకైతే ఇస్తుంది, పుట్టు గౌరీలు అని చెప్పి. తర్వాత నేను మా చెల్లి అయితే తీసుకున్నాము. సో ఇలా జరిగిందండి. పూజ అయితే బాగానే అయ్యింది. కానీ ఇంకా ఇంట్లో కొంచెం క్లీనింగ్ అయితే పెండింగ్గా ఉంది. సో ఇంకా చెప్పాం వేరే వాళ్ళకి. సో వాళ్ళైతే క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ఇంకొక 3-4 డేస్లో మేమైతే ఈ ఇంటికైతే షిఫ్ట్ అయిపోతాము. నాకైతే నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఏదైనా ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకి కొంచెం షిఫ్ట్ అవ్వాలంటే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. అండ్ అడ్జస్ట్ అవ్వడానికి కూడా మనకి టైం పడుతుంది. అండ్ నాకు సాడ్గా కూడా ఉందండి. ఇక్కడ ఈ ఇంటిని వదిలి వెళ్ళడానికి కూడా కొంచెం సాడ్గానే, కొంచెం ఏంటి చాలానే సాడ్గా ఉంది. అండ్ అక్కడ అడ్జస్ట్ అవ్వాలి ఇంకా. సో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఎనీవే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఎంత మనకి మూవర్స్ అండ్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నా కూడా వాళ్ళైతే షిఫ్ట్ అయితే చేయగలరు. కానీ మనం అన్నీ నీట్గా సర్దుకోవాలంటే మినిమం ఒక 1 వీక్ అయితే పడుతుంది. నేనైతే ఎక్కడ హాలిడేస్ కూడా తీసుకోలేదు, లైక్ లీవ్స్ అయితే తీసుకోలేదండి. ఎందుకంటే ఈ వీక్ మొత్తం హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకా నేనైతే లీవ్ తీసుకున్నాను. ఇంకా షిఫ్ట్ చేయడానికి కూడా నాకైతే లీవ్స్ లేవండి, ఏం చేద్దాం. సో అందుకని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే టైం బుక్ చేసుకున్నా ఈవినింగ్ టైంలో, ఇంకా అప్పుడే షిఫ్ట్ అవుదామని. ఇప్పుడు అమ్మ అయితే పూజ అయితే చేస్తున్నారు. ఇంకా పూజ అంతా చేసిన తర్వాత ఇంకా ఈ సామాన్లు, దేవుడి ఫోటోస్ ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోతామండి. సో ఇంటికైతే వెళ్ళాలి. నాకైతే ఆకలిస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, వెళ్ళి తినాలి. సో ఇంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, కీప్ వాచింగ్.